అందరికీ గుడ్ మార్నింగ్. 7:11 అవుతుంది. ఈరోజు గోవాకి వెళ్ళబోతున్నా. ఫస్ట్ టైం బీచ్ని చూడడానికి వెళ్తున్నాం. గెట్ రెడీ ఫర్ కాలేజ్ నుంచి లంచ్ చేయడానికి అయితే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ 3 కాలేజ్కి వెళ్తున్నా. పాయింట్ వచ్చేసి పంజాగుట్ట దగ్గర. సో కాలేజ్ నుంచి వచ్చాక కాలేజ్ 3 వరకు 4 అట్లా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతా. రెడీ అయితే అయిపోయా. సో స్టార్ట్ అవ్వాలి. వచ్చేసి బేగంపేట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ స్టోర్కి వచ్చాము. మా అన్న కేబుల్ తీసుకుంటాడంట. సో ఇద్దరం కలిసితే నెక్స్ట్ పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర పికప్ పాయింట్కి వెళ్ళిపోతుంది. అలా స్టోర్ నుండి స్టార్ట్ అయ్యమో లేదో బీభత్సమైన స్టార్ట్ అయిపోయింది. ఏంటో ఈ దరిద్రం. అలా పిల్లర్ కింద కొద్దిసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం. మేము వెళ్ళేసరికి బస్ మా కోసం వెయిటింగ్ అయితే చేస్తుండే. సో ఫైనల్లీ బస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో బస్ సిటీలోనే ఉంది అప్పటికి. బస్ లోపల అంతా కూడా అయితే బాగానే ఉండే. స్పేస్ కానీ ఇంటీరియర్ సీట్స్, ఏసీ, ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. సో అటెన్షన్ అన్ని ప్రైవసీకి బాగానే ఉండే. సో ఫస్ట్ టైం ఇలా స్లీపర్ బస్లో ట్రావెల్ చేయడం మంచిగానే అనిపించిండే. మెల్లగా సిటీ అయితే క్రాస్ అయిపోయాను. సో కొద్దిసేపు అయితే పడుకున్నాం, ఇలా తినేసి పడుకున్నాం. సో మా కోడలు వచ్చేసి కొద్దిసేపు ఇలా ఆట పట్టి వచ్చేసింది. ఫుల్ టైం పాస్ అయ్యి ఉండే. సో లైట్స్ అన్ని ఆఫ్ చేసిరు, అందరు పడుకున్నారు. ఇక మళ్ళీ నైట్ ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ కోసం అయితే ఆపుతాడు. సో అప్పుడు చూపిస్తాను. బస్ లోపల లైటింగ్ నైట్ టైం అయితే చాలా బాగా అనిపించింది. సో బస్ అయితే ఆపిండు, అందరు దిగడానికి రెడీ అయిపోయి నేను కూడా దిగేసిన. చాలా బస్సెస్ అవుతున్నాయి, అసలు ప్లేస్ ఎక్కడ దిగదు కానీ. సో బస్ని కూడా క్లారిటీ అయితే చూద్దాం, ఎందుకంటే అవి ఎక్కేటప్పుడు తొందరలో సరిగ్గా చూడలే. మా వాళ్ళు అయితే పడుకున్నారు, ఇంకా లేవాలి. ఆల్రెడీ తినేసాం కాబట్టి నేను అలా బయటికి వెళ్ళేసి వచ్చాను. ఇక్కడ అందరూ ఛాయ్ తాగుతున్నారు. పబ్లిక్కి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడైతే మంచిగా అవైలబుల్ ఉన్నాయి. కనిపిస్తున్నాయి క్లౌడ్స్. ఇది చాలా హిల్లీ రీజియన్లా ఉంది, చాలా పైన ఉండే క్లౌడ్స్. రోడ్లు కూడా చాలా డేంజరస్ ఉన్నాయి. ఆ కరువుకి అయితే వామిటింగ్ వచ్చేసినట్టు అయిపోయింది. నార్మల్గా బస్సులో ట్రావెల్ చేస్తేనే పడదు, అలాంటిది అలా ట్రావెల్ చేస్తున్నాం. విలేజెస్ అవన్నీ ఉంటుండే. సీనరీస్ అయితే బాగున్నాయి. ట్రావెల్ విత్ అవర్ ఓన్ వెహికల్ వీ కెన్ మంచిగా అక్కడక్కడ ఆగుతూ మంచిగా సీనరీస్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. సో అలా కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ తర్వాత ఒక మంచి హోటల్ దగ్గర అయితే ఆపాడు. అక్కడ కూడా వ్యూ అయితే సూపర్ ఎక్సలెంట్ ఉండే. అక్కడ చూడొచ్చు మీరు ఎంత బాగుందో అక్కడ లొకేషన్ అయితే. మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చాలా హైట్ ప్లేస్ అసలు ఇదైతే. సో మళ్ళీ బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొద్దిసేపు తర్వాత బస్ ఎక్కడం ప్రీవియస్ డే నైట్ అయితే ఎక్కినాం. సో నెక్స్ట్ డే మార్నింగ్ లోపు అయితే అక్కడ రీచ్ అయిపోయినాం. స్కూల్ బాగా ఏం చేస్తున్నావు అయిరా? చెప్తున్నా కొన్ని లొకేషన్స్లో వాటర్ బాడీస్ అయితే చాలా బాగుంటాయి. మూవీకి వెళ్ళినట్లయితే కనుక చాలా మంచిగా అక్కడ వెయిట్ చేసి పిక్స్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. పడుకొని క్లౌడ్స్ మాత్రం వ్యూ మాత్రం వేరే ఉండే. అసలు ఫస్ట్ టైం అంత క్లౌడ్స్ని అంత ఎక్కువగా చూడడం. ఎక్కువ గమనించింది ఏంటంటే ఇక్కడ చాలా వరకు అయితే హిందీ టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్, స్కూల్స్, అంటే అంత హిల్లీ రీజియన్లో అంత హైట్ ప్లేస్లో కూడా అసలు వాళ్ళు డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది స్టేట్ చెక్ పోస్ట్ అనుకుంటా. కొబ్బరి చెట్లను చూసినట్టు అయితే నాకైతే ఒక మినీ కేరళ చూస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఎప్పటివరకు కేరళ చూడలేదు, బట్ అలాగే
ఫైనల్లీ మాపూసా ఎంటర్ అయ్యాం. ఇంటికి సరైంది స్కూటీలు. స్కామ్ ఉంటుంది పెద్ద. చూసి చేసుకోవాలి. గోవాలో ఇప్పటికే అన్ని స్టాండ్లు ఉంటాయి. గోవాకి పాపులారిటీ చాలా తగ్గింది. ఇదే అనమాట మాపూసా బస్ స్టేషన్. దిగినాం. కాకపోతే ఇక్కడైతే ర్యాపిడో, ఊబర్ లాంటి ఆన్లైన్ సర్వీసెస్ అయితే ఇక్కడ ఈ స్టేట్లో అవైలబుల్గా లేవు. అందరూ బ్యాన్ చేశారనుకుంటా. సో వీ హ్యావ్ టు హైర్ ట్యాక్సీ ఆర్ ఎల్స్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అంటే చిన్నగా ఉంది కదా, అందుకే లోపల చాలా విలువైన వస్తువు. అంటే దీనికి లాక్ పెడదాం అనుకున్నాను, ఇంతవరకు యూజ్ చేయలేదు అన్నట్టు. పుస్తకం పెట్టినాక మళ్ళీ రాలేదనుకో కష్టం రాదు, పెట్టడానికి రాదు, అందుకే పెట్టలేదు. బస్సుల గురించి అయితే ఒక సపరేట్ వీడియోనే చేయొచ్చు. ఆ బస్సులో ఉండే వైబ్ అసలు అంత డిఫరెంట్ ఉండే అసలు. సో బస్ అయితే అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. బస్ దిగగానే మా బావ అయితే 2 బీర్లు పట్టుకొచ్చాడు, బడ్వైజర్. సో మొహం కూడా ఆడక ముందుకే బీర్లు ఇద్దామని ఫిక్స్ అయిపోయారు. వచ్చుతోనే రూమ్ కి పోక ముందుకే స్టార్ట్ చేసిర్రు వీళ్ళిద్దరు. చూడండి, ఇది ఏమంటారు దీన్ని, బ్రేక్ఫాస్ట్ అన్నట్టు. బ్రేక్ఫాస్ట్, గోవాలో బ్రేక్ఫాస్ట్. మరి మీకు బ్రేక్ఫాస్ట్ అయితే మాకు మరి సూపర్. ప్రీ వర్కౌట్ డ్రింక్. మారైతే కావాలని బీర్ని అడుగుతా ఉండే, ఏడిచింది. సో తట్టుకోలేక కొంచెం ఇస్తే తాగుతూనే ఉంది. రానిత్తలేరా ఎట్లా చెప్పు. వాళ్ళ బీర్లు వేసి పిచ్చోని అయిపోయినా. బ్రోకోడ్ ఎంత సార్? ఎంత తెలంగాణలో 420. ఇక్కడ 130. తక్కువ 4 లావచ్చు. సవక ఉంటుంది. సేమ్ టేస్ట్. సో రూమ్ల కోసం అయితే చాలా సేపు వెతికిన తర్వాత ఒక రూమ్ని అయితే చూసిండు. సో ఒకటికి అయితే వెళ్తున్నాం. గల్లీలు కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అసలు. ఇక్కడ ఆ బిల్డింగ్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్లో. మన దగ్గర అయితే మొత్తం కలర్స్ వేరేలా ఉంటాయి, కానీ ఇక్కడ ఇంకోలా ఉంది. ఇక వైన్ షాప్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర కిరాణా షాప్లు ఎట్లుంటాయో ఇక్కడ వైన్ షాప్లో ఉంది. కిరాణా షాప్ దొరకట్లేదు, కానీ వైన్ షాప్లో అయితే గల్లీకి. సో మేము ఉండబోయే రూమ్ అయితే ఇదే అనమాట ఈరోజుకి. సో రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. సో బీచ్కి దగ్గర కాబట్టి తీసుకున్నాం, నాట్ బ్యాడ్. బయట వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. చుట్టూ చెట్లు, పక్కనే మెస్. చూపిస్తాను మీరు చూడండి. వావ్. సో ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం బీచ్ అనమాట, బై వాకబుల్ డిస్టెన్స్. సో బీచ్కి వెళ్దామని అయితే రెడీ అయితే అయిపోయినాం. సో అందరం కలిసి ఫ్రెష్ అయిపోయి టీషర్ట్ షార్ట్ వేసుకొని బీచ్కి అయితే రెడీ అయిపోయాం. బాగుందన్నమాట గోబ్రో. కాసేపు బ్లాగర్లా బిల్డప్ ఇద్దాం. ఈ వాటర్ కన్నా ఎక్కువ బీర్లు తాగడం అయిపోతుంది. నాకు అర్థం కాదు ఇట్లా అవుతుంది. ఇక్కడ ఎక్కువ అసలు అది పోతలేదు లోపలికి, ఇట్లా తీసుకుని ఇట్లా అంటుంది. చాలు. ఓ సూపర్. అరే కొంచెం నాకు బీరా సర్ప్రైజ్. ఎండలో పోతున్నాం. ఫస్ట్ టైం సముద్రం చూసినా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా వాళ్ళు వస్తారు. ఫెంటాస్టిక్ అసలు, ఎంత బాగుంటుంది అనుకోలేదు. నీ కన్ను నీలి సముద్రం
పబ్లిక్ ఎక్కడ ఎక్కువ లేరు బ్యాక్ పిరికిరా పైరా ఐరా అలలో తడిచిపో ఫస్ట్ టైం సముద్రాన్ని చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ నేను మాటల్లో చెప్పలేను. వేవ్స్ అయితే అంత వాటర్ని అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం చూడడం కాబట్టి ఇట్స్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చూడరా స్టార్ట్ కృష్ణ అనుకో వాటర్ అగో నోట్లో లేరు ఏనా చాలు లేవనికి రాదని తీసేసి బాయ్ బాయ్ లేకలే ఇప్పుడే ఉండదు బాయ్ రా బాయ్ ఇట్రా అక్క ఇట్రా ఆడుకుంటుంది అన్నా ఒక దగ్గర ఇసుక వాటర్ పంపిద్దాం అనుకున్నాడు. కాకపోతే అక్కడ ఉన్న సముద్రం వాటర్ అలలతో ఇక్కడికి వచ్చి నిండిపోతుంది. నాకు కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. అక్కడ ఎక్కడో దూరంలో అవుతున్న షిప్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే ఇట్లా క్యాప్చర్ చేయడానికి ట్రై చేసా. మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటా. యూజువల్లీ చాలా పెద్ద షిప్ అది. వీ కెన్ సీ ఇంత దూరం నుంచి కూడా అంత క్లారిటీగా కనిపిస్తుంది అంటే చూడండి అసలు ఎంత దూరం ఉందో అది. చదవలే పబ్లిక్ అటు సైడ్ అయితే చాలా మంది ఉండే. ఎందుకంటే అక్కడ బార్లు అవి ఉన్నాయి. మేము ఉన్న సైడ్ లేకుండే మస్తు మెల్లగా అటు వెళ్తున్నాం. అర్థం రా భయ్ రెండు బిల్
వస్తుంది ఉండేరా వస్తుంది. టైం వచ్చేసి 5 అవుతుంది. ఫోటోలు చేద్దామంటే సరే మధ్యాహ్నం లంచ్ చేద్దామని ఒక హోటల్కి అయితే వెళ్ళినాం. అక్కడ ఐటమ్స్లో చూసి చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. సరే చాలాసేపు కూర్చోబెట్టింది, మంచిగా ఉంటుందేమో అనుకున్నా. కానీ అది చూస్తే అది చికెన్ బిర్యానీ కాదు కదా, టమాటా సాస్ లాగా లేదు, మొత్తం తీయగా, అసలు తినలేరు తెలుగు వాళ్ళు అయితే. సో గోవాకి వెళ్తే మాత్రం ఉంటే తెలుగు హోటల్స్లో అయినా ఉండండి, లేదంటే సెల్ఫ్ కుకింగ్ ప్రిఫర్. బాగా గమనించిన అబ్బో మందేసే టైం అయిపోయింది అనేసి మళ్ళీ వైన్ షాప్కి అయితే వెళ్ళారు. పల్లెల రేటు దీనిలో రేట్ కనెక్ట్ ఉంది తీసుకురాదు. అక్క బీర్లు ఆనే ఉంది. ఎంత తెలుసా? ఎంత? 250. ఇంతేనా? మా వాడేమో బీర్లు పట్టుకోబోతున్నాడు. నైట్ టైం బీచ్ దగ్గర బీర్లు తాగుతా మజానే వేరు. దాన్ని చెప్తే సరిపోదు, అది ఎక్స్పీరియన్స్ చేయాలి పర్సనల్గా ఎవరైనా. ఏం ఫీలింగ్ వాడ నైట్ టైం గోవా ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఒక పీస్ఫుల్నెస్ కావచ్చు, లేదంటే లైటింగ్ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది మంచిగా. నైట్ టైం మొత్తం పాట్ హుక్కాలు ముంగట పెట్టుకొని కూర్చుంటారు. ఇక్కడ ఎక్కడొచ్చి హుక్క పాటలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. వైన్స్ వెతుకులాటలో ప్రశాంత్ అన్న గారికి సమయంలో బీర్లు దొరుకుతాయో లేదో తెలీదు. సో ఆశగా అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ కొన్ని తీసుకొని రూమ్లో పెట్టాం. బట్ ఇక్కడ బీచ్ దగ్గర అవైలబిలిటీ లేదు. అక్కడ షాప్స్ అని ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యాయి. వెరీ సాడ్ టు సీ. దొరికింది, అది ఓపెన్ ఉందో లేదో తెలియదుగా, లైట్ అయితే ఒకటి చూసి బీరేమో అనుకున్నాం, కింగ్ ఫిషర్ వాటర్ వస్తున్నాయి. భలే మోసపోయాం, భలే మోసం చేశారు రా బా. షిట్. అలానే డ్రింక్ ఇంకా వచ్చారా బాయ్ మిల్ గయా ఫైనల్లీ. ఇప్పుడు వెతికిన తర్వాత బీచ్ నుండి చాలా దూరంలో వైన్ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ చిన్న ఫైట్ కూడా అవుతుంది. తాగి పడుకోవాలి అంతేగాని గొడవలు ఏంటో. ఇప్పుడు చాలా దూరం వచ్చాను. లాస్ట్ వి గాట్ సమ్ బీర్స్. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. చాలామంది వచ్చి కూడా ఇప్పుడే బాగా పీస్ఫుల్. మొత్తం కపుల్స్ అందరు వచ్చి ఇక్కడ బీచ్లో కూర్చొని మంచిగా పీస్ఫుల్గా ప్రైవేట్ టైం అయితే గడుపుతారు. సో ఇక్కడ కూర్చున్నది ఏంటంటే చాలామంది సముద్రంలో ఈత కొట్టడానికి లోపల వరకు వెళ్తుంటారు. సో గవర్నమెంట్ ఏం చేస్తారంటే కొంతమంది
సెక్యూరిటీ వాళ్ళని కూర్చోబెడుతుంది. అక్కడ ఉండి వాళ్ళు వాచ్ చేస్తుంటారు. ఎవరైనా లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తే వాళ్ళు వార్న్ చేసి మళ్ళీ బయటకు అయితే తీసుకొస్తారు. This is the second day for Goa Sea. వీళ్ళు ఎంత చేస్తారు అంటే ఇంత కిలోమీటర్ అని ఉంటుంది సో నెక్స్ట్ డే స్కూటీ రెంట్కి అయితే తీసుకున్నాం. రెంట్ వేసుకొని పారా కోకోనట్ బీచ్ రోడ్కి అయితే వెళ్ళినాం. ఆ రోడ్ అయితే ఇంకా బాగుండే. సో ఫుల్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి, నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను.